వెల్కమ్ టు మై ఛానల్. నా ఛానల్ మొదటిసారిగా చూస్తా అంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో చివరి వరకు చూడండి. అలాగే ఒక లైక్, ఒక కమెంట్ అయితే చేసేయండి. సో రామ్ చరణ్ మూవీ గేమ్ చేంజర్ ట్రైలర్ అయితే రిలీజ్ అయ్యింది. రిలీజ్ అయ్యి ఇప్పటి వరకు ఈ రోజు వరకు 55 మిలియన్స్ అయితే దాటిందనమాట. సో సూపర్గా వ్యూస్ అయితే వచ్చాయన్నమాట. ఈ మూవీ అయితే చాలా సూపర్గా ఉంది. మీరు ఆ ట్రైలర్ చూస్తున్న ప్రతి సీన్ గూస్ బంప్స్ వస్తుందన్నమాట. సూపర్గా ఉంది ఆ మూవీ ట్రైలర్ అయితే. నాకైతే బాగా నచ్చింది. రామ్ చరణ్ అయితే స్క్రీన్ ప్రెజెన్స్ అయితే సూపర్గా అనిపించింది. ఇందులో గేమ్ చేంజర్లో రామ్ చరణ్ ద్విపాత్ర ఏమైతే చేశాడు అనమాట. డబల్ యాక్షన్ అయితే ఉందన్నమాట. సో ట్రైలర్ చూస్తున్నంతసేపు చరణ్ లైక్ స్టూడెంట్గా కనిపించాడు, పొలిటీషియన్గా కనిపించాడు. సో దీంట్లో తన నటన అయితే సూపర్గా అనిపించింది. డైలాగ్ డెలివరీ కానీ ప్రతిదీ సూపర్గా హైలైట్గా అనిపించింది. అలాగే కియారా రొమాన్స్ సాంగ్స్ ప్రతిదీ హైలైట్ అనమాట. తమన్ గురించి మాట్లాడుకోవాలి. ఈ మూవీకి అయితే మంచి బ్యాక్గ్రౌండ్ అయితే ఇచ్చాడు అనిపిస్తుంది. ట్రైలర్ చూస్తున్నంతసేపు గూస్ బంప్స్ అయితే వచ్చాయి నాకు. ఇందులో ఈ ట్రైలర్ చూసా అంటే నాకు రాజకీయ వ్యవస్థలో జరుగుతున్న అన్యాయాలను ఎదుర్కొని ఒక యువ నాయకుడిగా కథలో అయితే కనిపిస్తుంది అనమాట. ఇందులో ఒక 5 సంవత్సరాల మంత్రి, సో అతను లైక్ ఐఏఎస్ అధికారి, చాలా డైలాగ్స్ ఉన్నాయి దీంట్లో. ఆ డైలాగ్స్ అయితే నాకు గుర్తులేదు కానీ సూపర్గా అనిపించాయి. తన డైలాగ్ డెలివరీ అయితే సూపర్గా అనిపిస్తుంది. కియారా అద్వానీ, అంజలి కూడా దీంట్లో నటించడం జరిగింది. ఎస్జే సూర్య యాక్టింగ్ అయితే సూపర్. సరిపోదా శనివారంలో ఎస్జే సూర్య యాక్టింగ్ అయితే సూపర్గా అనిపించింది. సో సేమ్ ఎక్స్పెక్టేషన్స్ అయితే దీంట్లో ఉన్నాయి. మంచి ఫైట్ ఉంటుంది అనుకుంటున్నాను రామ్ చరణ్తో పాటు. నాకు ఈ ట్రైలర్ ఎంత బాగుంది అనిపించింది అంటే ప్రతి సీన్, ప్రతి యాక్షన్ సీక్వెన్స్ కానీ తను రామ్ చరణ్ ఎస్పెషల్లీ ఒక కళ్ళు అయితే ఇలా చూపెడతారో అది ఏముంటుంది. అలాగే తను నిల్చుకొని ఇలా లైక్ కాలర్ అయితే కలర్, సో తన స్లీవ్స్ అయితే బ్యాక్కి బెండ్ చేస్తున్నప్పుడు సూపర్గా అనిపించింది. ఒక యశేశ్వరి ఒక లుక్ ఇస్తాడు, అదైతే సూపర్గా అనిపించింది. తను రామ్ చరణ్ ప్రతి సీన్లో తను లైక్ స్క్రీన్ ప్రెజెన్స్ అయితే సూపర్గా అనిపించింది అనమాట. ట్రైలర్ చూస్తున్నంత బాగా అనిపించింది. తను వైట్ అండ్ లుంగి వైట్ షర్ట్తో వస్తున్నప్పుడు అయితే అది ఒక నెక్స్ట్ లెవెల్ అంతా. సో నేనైతే చాలా ఎక్స్పెక్టేషన్తో పెట్టుకుంటున్నాను. ఫస్ట్ డే రికార్డ్స్ దాదాపు లైక్ బ్రేక్ చేయొచ్చు, లేదంటే క్లోజెస్ట్ వరకు వస్తుంది. లాంగ్ రన్లో ఈ మూవీ 1500 crores వరకు అయితే కలెక్ట్ చేస్తుంది అనుకుంటున్నాను. మీరు ఈ మూవీ ఎంత కలెక్ట్ చేస్తుంది అనుకుంటున్నారు, ఫస్ట్ డే ఎంత కలెక్ట్ చేస్తుంది అనుకుంటున్నారు, దయచేసి కామెంట్ చేసేయండి. సో తెలంగాణలో ప్రైజింగ్ రిస్ట్రిక్షన్ ఉండడం వల్ల ఫస్ట్ డే కలెక్షన్స్ అయితే కొద్ది వరకు డ్రాప్ అవ్వచ్చు. అలాగే కాంపిటీషన్ అయితే ఉందన్నమాట. ఈ సంక్రాంతికి 3 మూవీస్ వస్తున్నాయి. 3 మూవీస్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎవరీవన్. సంక్రాంతి నేనైతే గేమ్ చేంజర్ మూవీ ట్రైలర్ రివ్యూ చేద్దాం అనుకుంటున్నాను. నా ఛానల్లో ఇది మొదటి వీడియో. సో మీరు నా ఛానల్ని మొదటిసారిగా చూస్తానంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ మూవీ అలాగే లైక్ చేయండి, కమెంట్ చేయండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే మర్చిపోకుండా క్లిక్ చేయండి. సో నేను ఈ బెస్ట్ ఎవర్ ట్రైలర్ అనమాట ఈ హైలైట్ చూసింది. సో నాకైతే ఈ ట్రైలర్ అయితే సూపర్గా నచ్చింది. తను చాలా లైక్ ఫెయిల్యూర్స్ అయితే చూసాడు. సో రామ్ చరణ్ దీంట్లో ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. శంకర్ అయితే దర్శకత్వం వహించారనమాట. ఈ ట్రైలర్ అంతా లైక్ సూపర్గా ఉంది. మీరు రామ్ చరణ్ ఫ్యాన్స్ అయితే బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ప్రతి రామ్ చరణ్ ఫ్యాన్స్ కదా, అందరి ఫ్యాన్స్ కూడా ఈ మూవీ